నిన్న ఆంధ్ర పోడ్కాస్ట్ నిన్న ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించడం అంటే ఇలా కావాలా, అందుకని అంటే మిగతా రాష్ట్రాలతో పాటు పోటీపడి ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఆయనకి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది బ్రదర్ అని చెప్పేసి ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. నేను అందుకనే ఆయనకి ఏం చెప్తున్నానంటే, కేసరి విజయ్ ఆనంద్ రెడ్డి గారు, ఆనంద్ కూడా తీశాడు, విజయ్ రెడ్డి కూడా తీసేశాడు, విజయ్ చివరికి. ఎక్కడ రెడ్డి అని పెట్టుకుంటే మళ్ళీ వైసీపీకి పాలిటిక్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడు వాళ్ళ రెడ్డి గారు కాబట్టి వీడియోలు చేస్తున్నాడు అనేటువంటి ఒక మెసేజ్, ఒక పాపఖండం ప్రజల్లోకి వెళ్ళిద్దనే భయంతో ఆ రెడ్డి తీసేసి కేసరి విజయ్ అని పెట్టుకున్నాడు. ఆంధ్ర పోడ్కాస్ట్ కాదు నువ్వు పెట్టాల్సిందే, వైసీపీ పోడ్కాస్ట్ అని పెట్టుకో, బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఎందుకంటే వైసీపీ పార్టీ కోసం, జగన్ కోసం నువ్వు తప్పుడు మాటల్ని, తప్పుడు ప్రచారాలని, ఉన్నవి లేనివి అన్నీ కలిపి చెప్పటం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటిదాకా 42,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. అందులో దాదాపుగా R&B కానివ్వండి, లేకపోతే రైతులకు పాత బకాయిలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నగా పెట్టినటువంటి బకాయిలు కానీ ఇవన్నీ కూడా తీసుకుంటే వీటన్నిటిని కూడా క్లియర్ చేయటంలో దాదాపుగా 32,000 కోట్ల రూపాయలకి అవే సరిపోయాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ప్రతి నెల దాదాపుగా 4,600 నుంచి 5,200 కోట్ల రూపాయల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి అప్పుకు వడ్డీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే జగన్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల RBI దగ్గరికి అప్పులకు వెళ్ళటం జరిగింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా గాలిలో పెట్టాలన్నా, సెటిలైట్ చేయాలన్నా మొదట 5-6 నెలలు అనేది ఖచ్చితంగా ఈ రాబడి మార్గాలు ఎలాగా, అలాగే రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దాలన్నా ఖచ్చితంగా ప్రభుత్వాలు అప్పు చేయాల్సినటువంటి మాట వాస్తవ విషయం. అయితే ఇప్పుడు రాను దాదాపుగా అప్పు తీసుకోవటం అనేది రాష్ట్ర ప్రభుత్వం తగ్గించేసింది. సో మొత్తం మీద 42,000 కోట్ల రూపాయలకి 1,00,000 కోట్ల రూపాయలు అప్పుగా చిత్రీకరించారు. అందులో 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం గ్యారంటీలతో ఇచ్చినటువంటి డబ్బుల్ని కూడా ఈ 1,00,000 కోట్ల రూపాయల్లో వాళ్ళు చూపిస్తున్నారు. అంటే డెవలప్మెంట్ కోసం పెట్టినటువంటి డబ్బులు మళ్ళీ తిరిగి డెవలప్మెంట్ రూపంలో, పన్నుల రూపంలో కానీ ప్రభుత్వానికి వివిధ ఆదాయ మార్గాల్లో వచ్చేటువంటి వాటిని కూడా వాళ్ళు అప్పుల రూపంలో చూపిస్తున్నారు. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్లో దిగిపోయే నాటికి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ అప్పు ఇది, నేను ముఖ్యమంత్రిగా ఎక్కే నాటికి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఇది, నేను ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత నేను చేసినటువంటి అప్పు ఇది అని చెప్పేసి ఏ రోజైనా కానీ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశాడా, లేకపోతే ఒక కాగ్ రిపోర్ట్ని బయటపెట్టాడా అనేటువంటిది వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ముఖ్యంగా మన విజయ్ కేసరి గారు ఎప్పుడైనా ఆధారాలు ప్రూఫ్తో ఒక వీడియో చేస్తే చూడాలి అనేటువంటిది నా ముఖ్యమైన కోరిక. అట్లాగే ఎంతసేపు ఉన్నా వీళ్ళు మేము 1,20,000 కోట్లు, 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ హామీలతోటి రాష్ట్రం యొక్క అప్పును మాత్రమే చూపిస్తున్నాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వ హామీలతోటి కార్పొరేషన్, అడ్డగోలు కార్పొరేషన్ను పెట్టి ఆ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం షూరిటీలు ఇస్తూ తెచ్చినటువంటి రుణాలు కానివ్వండి, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినటువంటి బిల్లుల రూపాల్లో కానివ్వండి, అలాగే ప్రభుత్వ బకాయిలు కానివ్వండి, ఇలా వీటన్నిటిని కూడా కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు దాదాపుగా 9,76,000 కోట్ల రూపాయలు. అంటే దీనికి సాలీనా వడ్డీ ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం 4,800 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలోనే పోతూ ఉంటుంది. మరి ఈరోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్షరాల పెరిగినటువంటి అప్పు 6 లక్షల కోట్లు, 6 లక్షల చిల్లర, 6,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. వీళ్ళు కేవలం కేంద్ర ప్రభుత్వం RBI వాళ్ళ దగ్గర కానివ్వండి, లేకపోతే గ్యారంటీలతో ఇచ్చేటువంటి అప్పులు మాత్రమే వాళ్ళు చెప్తున్నారు తప్పనిచ్చి మిగతా ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా వీళ్ళు అప్పులని
చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి కేవలం 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు, 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. మరి కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చిన రుణాలు వాటిని మీరు అవసరాల కోసం వాడుకున్నారు కదా, మరి ఆ రుణాలు అప్పులు కాదా? అట్లాగే కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి చెల్లించాల్సినటువంటి బకాయిలు అవి అప్పులు కాదా? ప్రభుత్వ ఉద్యోగస్తులకి వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి అంటే పిఎఫ్ను కూడా వాడుకున్నారు. ఎప్పటికైనా ఆ డబ్బులు మళ్ళీ జమ చేయాల్సిందేనా? అలాగే దరిద్రం ఏంటంటే డ్వాక్రా మహిళలు 100 రూపాయలు దాచిపెట్టుకున్న ఆ డబ్బులు కూడా చివరికి డ్రా చేశాడు. వాటిని కూడా సెక్యూర్గా పెట్టుకొని డబ్బులు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడికి జిఎల్ఎల్ఐ అంటే ప్రభుత్వ ఉద్యోగులు చనిపోతే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి మట్టి ఖర్చుల కింద ఇచ్చేటువంటి డబ్బులు, వాటి కోసం దాచిపెట్టేటువంటి డబ్బులను కూడా వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టాడు. ఆఖరికి దరిద్రం ఏంటంటే రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తాకట్టు పెట్టాడు, ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టాడు, అలాగే ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టాడు. ఇవన్నీ డెబిట్స్ని ఎందుకు మీరు చూపించకుండా కేవలం ఏమో కేంద్ర గ్యారంటీతో చేసినటువంటి 1,50,000 రూపాయలు 1,50,000 కోట్లు మాత్రం ఎందుకు చూపిస్తున్నారు? అంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా? లేకపోతే నాకు బలమైనటువంటి సోషల్ మీడియా ఉంది కదా, నేను ఏది మాట్లాడినా వాస్తవ విషయమే నమ్ముతారు ప్రజలు అనేటువంటి ఆ 2019లో ముందు ఆడినటువంటి చిల్లర వీధి నాటకాలను ఆడుతున్నారా మీరు? ఈ రోజు కూడా నేను అడుగుతున్నా, దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే విజయకేసరికి కానీ రాష్ట్ర అప్పటి మాజీ ఆర్థిక మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ గారు, బుడకల రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానివ్వండి, మీరు ఇప్పటికైనా ప్రెస్ మీట్ పెట్టేసి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇదిగో మేము 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశాము, పాతది 3,50,000 కోట్లు, మొత్తం అదంతవరకు 6 లక్షల కోట్లు లేకపోతే 5 లక్షల కోట్లు అయింది, మిగిలిన ఇంతకు మించి ₹1 కూడా అప్పు లేదు అని చెప్పి ఇవ్వగలిగి స్టేట్మెంట్ ఇవ్వగలిగే దమ్ము మీకుందా? వైసీపీ నాయకులకు కానీ లేకపోతే నీకు కానీ ఉందా? ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని కార్పొరేషన్స్ని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి కొన్ని కార్పొరేషన్ని ఇప్పటికీ కూడా కాగ్ రిపోర్ట్కి ఆడిట్కి ఇవ్వలేదు. అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా వాటిని ఆడిట్కి ఇవ్వనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ ఏంటి? ఈ కార్పొరేషన్లు ఇబ్బడి ముబ్బడిగా కార్పొరేషన్లు ఎందుకు పెట్టారు? వాటికి ప్రభుత్వం గ్యారంటీలు ఎందుకు ఇచ్చింది? ఆ గ్యారంటీలు ఇవ్వడం ద్వారా సమకూర్చినటువంటి రుణాలను దేనికి వాడారు? లెక్కలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు కూడా చెప్పగలుగుతారా? అసలు ఆంధ్రప్రదేశ్ 2019 ముందు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది? ఈరోజు ఎందుకు ఇంత దారుణమైన స్థాయిలో పతనం అయిపోయింది? 5 ఏళ్లలో మీరు చేసినటువంటి పాపాలు ఇవాళ రాష్ట్రానికి శాపాలు అయితే 6 నెలల్లో చంద్రబాబు నాయుడు మీద ఆ పాపాలు నెట్టేసి చేతులు దులిపేసుకుందామని చెప్పేసి మీరు ఏదో చంద్రబాబు నాయుడు 1,00,000 కోట్లు అప్పు చేశాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈవెన్ ఈ రోజున కూడా నేను చెప్పేది అదే. అందుకని చెప్పేసి మీరు వైసీపీకి భజన చేయటం బంద్ చేసి రాష్ట్రానికి వాస్తవ పరిస్థితుల దగ్గరగా మీరు మాట్లాడితే బాగుంటుంది. ఈవెన్ మీ దగ్గర లెక్కలుంటే లెక్కలు తీయండి. మీ దగ్గర రాష్ట్రంలో అప్పుడున్నటువంటి మాజీ ఆర్థిక శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అఫీషియల్గా స్టేట్మెంట్ పాస్ చేసి వైట్ పేపర్ రిలీజ్ చేసి ఇదిగో నా టర్మ్లో ఇదే ఇంత తప్పు చేశాను, ఇదే నేను చేసిన అప్పు అని చెప్పేసి వైట్ పేపర్ రిలీజ్ చేయమన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముంటే సవాల్ చేస్తున్నాం మేము. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, రోత మాటలు మాట్లాడటం, ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి మాట్లాడటం, రాజధాని అభివృద్ధి కోసం తీసుకున్న రుణాలని దాన్ని అప్పుల కింద మార్చడం, పోలవరాన్ని కోసం తీసుకున్నటువంటి దాన్ని అప్పుల కింద చూపించడం, అట్లాగే వివిధ కార్పొరేషన్స్కి అభివృద్ధి కోసం కేటాయించినటువంటి వాటిని దాన్ని కూడా రుణాల కింద చూపించుకోవటం. ఏంటి ప్రజల్ని ఏమారుస్తున్నారా? పిచ్చోళ్ళని చేస్తున్నారా? కనీసం కొంచెమన్నా ఇంగిత జ్ఞానం లేదా? ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంది, ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన మీకు లేదా? గత 5 ఏళ్ళు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అటు విశాఖపట్నాన్నో, ఇటు అమరావతినో, లేకపోతే ఇటు కర్నూలునో ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయకుండా గాలి కుదిలేసి 3 రాజధానులు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇచ్చిన భూములు ఇచ్చిన రైతుల్ని అందరినీ కూడా రోడ్డును పడేసిన మాట వాస్తవం కాదా? సిగ్గనిపించట్లేదా? ఈ రోజుకి కూడా మీరు అదే మాట మాట్లాడుతున్నారు. ఇంకా ఎప్పటికీ ఆ చిల్లర పాలిటిక్స్నే మెయింటైన్ చేస్తున్నారు, ఆ చీప్ పాలిటిక్స్నే మెయింటైన్ చేస్తున్నారు. కొంచెమన్నా ఆలోచించండి, చిల్లరతనం బంద్ చేయండి, వాస్తవాలు దగ్గరగా మాట్లాడండి. ప్రభుత్వాలు తప్పు చేస్తాయి, వాటిని ఎత్తి చూపండి, తప్పు లేదు. కానీ తప్పు చేయకుండా ఊహలో కల్పనలు కల్పించి ఆ భ్రాంతుల్ని ప్రజల్లోకి వ్యాపింపజేయాలని చూడటం మటుకు 100కి 100% తప్పు. అందుకని నేను అతనికి ఏం చెప్తున్నానంటే వైఎస్ జగన్ బ్రాడ్కాస్ట్ అనో లేకపోతే అవసరమైతే ఆ వైసీపీ బ్రాడ్కాస్ట్ అనో పెట్టుకో. ఎందుకంటే ఆ ముసుగు తొలగించేసి నేను వైసీపీ కోసం పనిచేస్తున్నాను, నా పేరు కేసరి విజయ ఆనంద్ రెడ్డి లేకపోతే కేసరి విజయ్ రెడ్డి అని చెప్పి పెట్టుకోగలిగితే పెట్టుకోండి, ఎవరు తప్పు పెట్టట్లేదు. కానీ నేను న్యూట్రల్గా ఉంటాను, తప్పులు ప్రశ్నిస్తాను, ఇట్లాంటి
చిల్లర మాటలు లంగా మాటలు బంద్ చేసుకుంటే బాగుంటుంది.